హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్. నేను మీ గుండాల లావణ్య. ఇవాళ రెసిపీ వచ్చేసి సుగీలు లేదా పూర్ణం బూరెలు. ఇవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఈ కప్పుతో ఉప్పుడు బియ్యం 1 కప్పు, ఉద్దిపప్పు 1 కప్పు, పచ్చి బియ్యం 1 కప్పు, 3 కూడా 6 గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇవి బాగా నానితేనే మనకి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. సరిగా నానలేదంటే బూరెలు కూడా సరిగా రావు. పచ్చని పప్పు కూడా 1 గంట సేపు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకుంటాను. ఒకవేళ 1 లేదా 2 విజిల్లు, మీరు వాడే పప్పును బట్టి నీళ్ళని బట్టి 1 లేదా 2 విజిల్లు పెట్టుకోండి. నానబెట్టకపోతే 3 విజిల్స్ వేపించుకోండి. కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నామంటే తొందరగా అయిపోతుంది. మనం పచ్చనిపప్పు క్వాంటిటీ ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. నేను 1/2 కేజీ పచ్చనిపప్పు తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ బెల్లం తీసుకుంటాను. దీన్ని చిన్న గ్లాసులో 1/2 గ్లాస్ నీళ్ళు పోసి బాగా కరిగించుకుంటాను. కరిగించుకునేది ఎందుకంటే దీంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే వడగట్టుకున్నామంటే అదంతా పోతుంది కాబట్టి. అట్లే డైరెక్ట్గా బెల్లం వేసేసినామంటే దాంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే రాళ్ళు, కొంచెం పిప్పి లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా వడగట్టేస్తే పొడుస్తాయి. లేకపోతే అట్లే ఉంటే తినేటప్పుడు బాగుండదు, రాళ్ళుగా తగులుతూ ఉంటాయి. అవన్నీ ఉద్దిపప్పు అవన్నీ కూడా రుబ్బుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఉద్దిపప్పు రుబ్బుకున్నాను. నీళ్లు తక్కువగా వేసుకొని రుబ్బుకోవాలి. సెకండ్ టైము బియ్యం రుబ్బుకునేటప్పుడు నీళ్ళు కంపల్సరీ కొద్దిగా పడుతుంది, లేకపోతే మిక్సీ అంతా టైట్గా పట్టేస్తుంది కాబట్టి 2 రుబ్బుకునేసినాను. సాల్ట్ 1/2 టీ స్పూను, చిటికెడు వంట సోడా. దీంట్లోకి మనం కరిగించుకున్న బెల్లం కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నామంటే మనకి ఈ బూరెలు లేదా సుగీలు కలర్ఫుల్గా చూసేదానికి తినేదానికి కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉద్దిపిండి బియ్యం పిండి అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఆ విధంగా కలుపుకునేసి పక్కన పెట్టుకోవాలి. మనకు ఈ బియ్యం పిండి ఉద్దిపిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకున్నారంటే సరిపోతుంది. మరీ పలుచగానే ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. పప్పు కూడా ఉడికిపోయింది. దీన్ని చల్లారబెట్టుకునేసి తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఈ పప్పులో ఉండే నీళ్ళంతా వడగట్టేసి చల్లారబెట్టుకుంటా ఉన్నాను. పప్పులో ఉండే నీళ్ళు రసంలోకి వాడుకోవచ్చు, లేకపోతే కూరలు లాంటివి కూడా చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది రసంకైతే. ఈ పప్పులో రుబ్బేటప్పుడు యాలకులు నేను చిన్నగా ఉండాయనేసి ఒక 10 దాకా వేస్తూ ఉంటాను. పెద్దగా ఉంటే ఒక 4-5 వేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఒక సుట్టు వేసుకునేసి అది మెదగదు సరిగా, కాబట్టి ఈ బెల్లము కరిగించి పెట్టుకున్నాం కదా, వాటరు బెల్లం నీళ్ళు, అది కూడా దీంట్లోకి పోసుకొని రుబ్బుకోవాలి. అప్పుడు మనకి మిక్సీ తిరిగేదానికి పర్ఫెక్ట్గా తిరుగుతుంది, కరెక్ట్గా మెదుగుతుంది కూడా. మనకి రోట్లో రుబ్బెట్టుగా ఉంటే అట్లే కూడా రుబ్బుకునేస్తాం కాబట్టి మనకి బెల్లం నీళ్ళతో పని లేకుండా అయిపోతుంది. కానీ ఇప్పుడు మిక్సీలో రుబ్బుకోవాలంటే కంపల్సరీగా బెల్లం నీళ్ళు వేసుకొని రుబ్బుకున్నామంటే ఈ విధంగా వస్తుంది, లేకపోతే సరిగా తిరగదు అది. మొత్తం రుబ్బుకునేసినాను. మిగిలిన బెల్లం నీళ్ళు కూడా వడగట్టుకునేసి దీంట్లో వేసి కలుపుకుంటూ ఉన్నాను. ఇది మొత్తం వడగట్టుకునేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి కలుపుకుంటూ గట్టిగా వచ్చేంత వరకు ఇచ్చేసుకోవాలి. మనం ఒకేసారి నీళ్ళు వదిలేసినట్లు అయిపోతుంది స్టార్టింగ్లో కలిపేటప్పుడు. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, భయపడతారు. ఇదేం నీళ్ళుగా అయిపోయింది, బాగా వస్తుందా లేదా అని చాలామంది డౌట్ పడతారు. కానీ ఇది మనం ఇట్లా కలిపేదాని వల్ల టైట్ అయిపోతుంది, ఏం భయపడాల్సిన పని లేదు. దీంట్లోకి ఒక చిటికెడు సాల్ట్ టేస్ట్ కోసము. కొన్ని బెల్లాలు వచ్చి ఉప్పుగా ఉంటాయి, అట్లాంటి వాటికి వేయాల్సిన పని లేదు. ఇది గుండు బెల్లము ఉప్పు లేకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కొద్దిగా వేసుకోవాలి. ఇది మనం ఈ విధంగా కలబెట్టే దానివల్ల గట్టి అవుతుంది. ఒక 2-3 రోజులు ఉన్నా కానీ ఈ సుగీలు చెడిపోకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేసుకొని 2-3 రోజుల వరకు కూడా పెట్టుకొని తినచ్చు. చిన్నప్పుడు మా అమ్మ వచ్చేసి మైదా పిండితో చేసేది, బెల్లం వేసి రోట్లో రుబ్బేసేది డైరెక్ట్గా. మాకు బెల్లం పండుతూ ఉన్నింది కాబట్టి, కానిగాడుతూ ఉన్నాం కాబట్టి. ఇప్పుడు వచ్చే బెల్లాలు మొత్తము డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ వడగట్టుకోవాల్సిందా. ఇదంతా గట్టిపడిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకునేసి చిన్న చిన్న ముద్దల్లో, చిన్న నిమ్మకాయ సైజులో చేసుకుంటాను నేను, లేదా పెద్ద ఉసిరికాయ సైజు అంతా. మీరు చేసే క్వాంటిటీ ఎట్లా, పెద్దవి కావాలంటే పెద్దవిగా, చిన్నవి కావాలంటే చిన్నవిగా వంటలు చేసి పక్కన పెట్టుకొనేసి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి, పైన కోటింగ్ కోసం అనేసి ఆ పిండిలో ముంచి నూనెలోకి వేసుకోవాలి. ఈ పిండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేసి తర్వాత వేసుకోవాలి.
ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా డెక్కన్ ఫుడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వంటల్ని ఒక్కొక్కటిగా వేసి పైన కోటింగ్ ఇచ్చుకుంటూ నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి నూనె పెట్టేసి ఉన్నాను, కాగుతూ ఉంది. దాంట్లోకి వేస్తూ ఉన్నాను. నూనె కాగిందా లేదా చెక్ చేసుకొని తర్వాత వేస్తూ ఉన్నాను. ఇది స్పూన్తో కూడా ఈ విధంగా ఎత్తి వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. స్పూన్తో రాకపోతే కూడా చిన్న గరిటె ఉంటుంది కదా కూరగంటలు, అట్లాంటి దాంట్లో వేసుకుంటే కూడా బాగా వస్తుంది. నేను లాస్ట్ టైం అదే విధంగా చేసినాను, చాలా బాగా వచ్చినాయి. నూనె కాగిందా లేదా చెక్ చేస్తూ ఉన్నాను. నూనె కాగిపోయింది. ఇప్పుడు ఈ పూర్ణం బూరెల్ని ఒక్కొక్కటిగా ఎత్తి వేసుకోవాలి. నేను వేసేటప్పుడు స్పూన్ తగిలేసి చీదేసింది ఒకటి, ఇంకొకటి ఒకదానికొకటి అతుక్కొని చీదేసింది. మామూలుగా అయితే ఈ విధంగా చేద్దు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈసారి మాత్రము ఎవరో మాట్లాడిస్తూ ఉన్నారు, వాళ్ళకల్లా చూసుకొని వేసే కొద్దికి ఇది ఇక్కడ ఇదైపోయింది. మళ్ళీ సెకండ్ ట్రిప్ నుంచి పర్ఫెక్ట్గా వచ్చినాయి నాకు. కానీ ఒకసారి చీదిందంటే ఆ నూనె అంతా కూడా ఈ విధంగా బ్లాక్ అయిపోతుంది. మీరు అట్లాంటి పొరపాట్లు చేయకుండా కొంచెం నిదానంగా ఒకటి వేసి కాలిన తర్వాత ఇంకొకటి వేసుకొని ఫస్ట్ టైం చేసేవాళ్ళు అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయండి. అన్నీ కూడా ఇదే విధంగా కాల్చుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.